హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. చాలా రోజుల తర్వాత ఇలా జొన్న రొట్టెని పేపర్ ట్రిక్తో ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. న్యూస్ పేపర్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి నేను అప్పుడే పట్టించిన జొన్న పిండిని తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంటే చాలా బాగా వస్తాయి రొట్టెలు. అయితే ఏ రోజు పట్టించింది ఆ రోజే చేసుకోమని కాదు, ఫ్రెష్గా వాడుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. మెత్తగా పట్టించుకోండి. ఆ తర్వాత కప్పు కొలతలతో చూపిస్తున్నాను. ఇలా తాంబాణంలోకి 8 కప్పులు వేశాను. దాంట్లోకి కొంచెంగా ఉప్పు వేశాను. ఉప్పు వేసుకుంటే రొట్టెలు చాలా బాగుంటాయండి. కొంతమంది ఉప్పు వేయకుండా చేస్తూ ఉంటారు. నేనైతే ఉప్పు వేసి చేస్తాను. ఎప్పుడైనా ఎండిపోతే రొట్టెలు అలా టీలోకి కాఫీలోకి నంచుకొని తింటే కూడా చాలా బాగుంటాయి. ఇలా రసంలోకి కూడా నంచుకొని తినొచ్చు అన్నమాట. అందుకని ఉప్పు వేస్తూ ఉంటాను. ఆ తర్వాత అదే కప్పుతో 6 కప్పుల నీళ్ళు, వేడి నీళ్ళని వేస్తున్నానండి. అప్పుడే పట్టించినాం కాబట్టి వేడి నీళ్ళు వేసుకుంటే బాగుంటుంది. కాస్త పాత పిండి అయితే నీళ్ళల్లో పిండిని వేసి కలుపుకోవాల్సి వస్తుంది. ఇలా చేసి చూడండి. ఇలా ఒక చెక్క గరిటతో కానీ ఇలా కవ్వంతో కానీ ఒక చెక్కతో అలా కలపండి. సాఫ్ట్ అయిపోతుంది, అంటే కలిసిపోతుంది. అది వేడి తగలదన్నమాట. అందుకే నేను చెక్కది వాడుతున్నాను. గరిటతో కూడా కలుపుకోవచ్చు. కరెక్ట్గా ఈ కొలతతో వేసి చూడండి. అయితే పిండి వేసినప్పుడు కాస్త నిండుగా వేయండి. మరి కొంచెం నీళ్ళు పట్టాయి. 6 కప్పుల తర్వాత మరి కొంచెం ఒక 2 స్పూన్ల నీళ్ళు కలుపుతాను. మొదటే ఎక్కువగా పోయకండి. ఈ జొన్నపిండి అనేది మనం కలిపినప్పుడు కాస్త జారుగా జోరుగా వస్తే పిండి పలుచగా అయిపోతే రొట్టెలు అనేవి సరిగా రావు. గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, అదే విధంగా కలుపుకోవాలి. ఇంకాస్త గట్టిగా ఉన్నా పర్వాలేదు. మనం రొట్టె కొట్టేటప్పుడు కొంచెం నీళ్లు చల్లుకొనైనా నీళ్లు అద్దుకొనైనా కూడా పిండి కలుపుకోవచ్చు. అయితే పిండిని సాఫ్ట్గా మనం తాంబాణంలో కానీ బండ మీద కానీ బాగా ఇలా చాదుకోవాలి. అప్పుడే రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయి. మనం ఎంత బాగా చాదుకుంటే పిండిని రొట్టెలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక కప్పులో నీళ్లు తీసుకున్నాను. అయితే దానికి ఒక చిన్న బట్ట కావాలన్నమాట. ఈ రొట్టె మీద నీళ్లు పట్టించడానికి నేను ఇలా కిచెన్ న్యాప్కిన్ని, రీయూజబుల్ న్యాప్కిన్ని తీసుకున్నాను. బట్ట కూడా వాడుకోవచ్చు. చాలా ప్రాక్టీస్ ఉంటే చేతితో కూడా నీళ్ళని అలా పట్టించవచ్చు అన్నమాట. ఇది ఈజీగా ఉంటుందని ఇలా చూపిస్తున్నాను. ఇలా న్యాప్కిన్ లేకపోతే పల్చని బట్టను ఒకటి దగ్గర ఉంచుకోండి నీళ్ళల్లో. ఆ తర్వాత పీట మీద ఈరోజు చేసి చూపిస్తాను. బండ మీద కూడా చేసుకోవచ్చు అండి. ఎవరికి ఎలా అనుకూలంగా అనిపిస్తుందో అలా చేసుకోవచ్చు. పీట మీద కొంచెం పిండి వేసేసి జొన్నపిండే వేసుకోవాలి. ఇప్పుడు కాస్త పిండిని, తడిపిన పిండిని తీసుకొని కాస్త ఆ పిండితో పాటే బాగా చాదుకోవాలి. మరీ సాఫ్ట్గా అవ్వాలి. అప్పుడే రొట్టెలు అనేవి కొట్టడానికి బాగా వస్తాయి. ఏ విధంగానైనా మనం చేసుకోవచ్చు. రొట్టెల పీటతో కూడా, అంటే లట్టెనికతో కూడా మనము ఒత్తుకోవచ్చు అన్నమాట. నేను ఈరోజు అట్లకాడతో చేసేది చూపించట్లేదు, అంటే లట్టెనికతో ఒత్తేది చూపించట్లేదు. కొంచెం పిండి వేసుకొని ఈ పిండి మీద చల్లుకొని ఇలా చిన్నగా ఒత్తుకోవాలి. చేతితో అలా అలా చిన్నగా, అంటే మనకు ఎఫర్ట్లెస్ అన్నమాట. ప్రెస్ చేయకుండా, ఎఫర్ట్ పెట్టకుండా పల్చగా అలా ఒత్తేసేయండి. ఆ తర్వాత నేను ఈరోజు బటర్ పేపర్ని చూపిస్తున్నాను. న్యూస్ పేపర్తో కూడా చూపిస్తాను. బటర్ పేపర్ని అలా రొట్టె కిందికి అలా దూర్చేసేయండి. షార్ప్గా ఉన్న ఎడ్జ్ని దూర్చేసేయండి. మనం కట్ చేసిన ఎడ్జ్ని కాకుండా షార్ప్గా ఉంటుంది కదా, ఆ ఎడ్జ్తో రొట్టె కిందికి దూర్చేసేయండి. చిన్నగా కొట్టేసేయండి. ఇలా వేళ్లతో కొట్టేసేయండి. పేపరు ఎంత పెద్దగా ఉందో, ఎంత వెడల్పుగా ఉందో అంత రొట్టె కొట్టేసుకోవచ్చు. ప్రాక్టీస్ లేని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవాళ రేపు జొన్న రొట్టెలు బాగా తింటున్నారు కదా, అంటే చాలా మంచిది ఆరోగ్యానికి. ఫైబర్ బాగా ఉంటుంది. రోజు జొన్న రొట్టెలు ఒక పూట తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ కూడా అవుతారు. ఇప్పుడు అదే పేపర్ని తీసుకొని చేతిలోకి పెన్నం మీద వేసేసుకోవాలి. పెన్నం బాగా వేడి పెట్టుకోవాలి. రొట్టె కొట్టినంతసేపు పెన్నం వేడి అవ్వాలి. ఇప్పుడు నీళ్ళని పట్టించేసుకోవాలి. వెంటనే పట్టించాలి. ఆ తర్వాత కొంచెం వేడయ్యాక సలాకితో తిప్పి వేసుకోవాలి.
వేడి అవ్వకుంటే అంటే రొట్టె కాలకుంటే రొట్టె తిరగదనమాట. కొంచెం వెయిట్ చేయాలి. ఒక హాఫ్ మినిట్ వెయిట్ చేస్తే చాలు. ఒక సైడు కాలింది అనుకున్న తర్వాత సలాక్తో ఇంకో సైడు తిప్పుకోవాలి. అలా సలాక్తో చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. కొంచెం పొంగిన రొట్టె సూపర్గా ఉంటుందండి. ఇలా కొంచెం పొంగింది. ఇలా పొంగాలి రొట్టె. పూర్తిగా పూరిలాగా పొంగకపోయినా పర్వాలేదు. రొట్టె బాగా కాలితే టేస్టీగా ఉంటుంది. అయితే రొట్టెని కొంతమంది చాలా కరకరలాడుతూ కావాలి అని అనుకుంటూ ఉంటారు. అంటే తినడానికి అలా కరకరలాడే విధంగా. కొంతమంది ఏమో సాఫ్ట్గా ఉండాలి అనుకుంటారు. ఇలా సాఫ్ట్గా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది, కరకరలాడితే ఒక టేస్ట్ ఉంటుంది. ఈరోజు సాఫ్ట్గా కావాలని ఇలా చేస్తున్నాను. ఒక పాత్రలో వేసేసి మూసి పెట్టేసేయండి. అప్పుడు సాఫ్ట్గా అవుతాయి రొట్టెలు. పల్చగా కావాలంటే చాలా పల్చగా కూడా వస్తాయి. నేను మోడరేట్గా, మందంగా కాకుండా పల్చగా కాకుండా మధ్య రకంగా చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు న్యూస్ పేపర్తో చూపిస్తాను. మరొక ఉండ తీసుకొని సేమ్ ప్రాసెస్. అరచేయి మైను మీరు చేతితో కొట్టండి. ఆ తర్వాత న్యూస్ పేపర్ని ఇలా షార్ప్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ షార్ప్ ఎడ్జ్ని అలా దూర్ చేసేయండి. ఈ ట్రిక్ యూస్ చేసి ఎన్ని రొట్టెలైనా విసుగు లేకుండా కొట్టొచ్చు. మామూలుగా రొట్టె కొట్టాలి అంటే మినిమము 15 మినిట్స్ అట్లా టైం పడుతుందండి, ప్రాక్టీస్ లేకపోతే. ఇది ప్రాక్టీస్ లేకపోయినా న్యూస్ పేపర్ మీద 1 మినిట్లో రొట్టె కొట్టేసేయచ్చు. అంత ఈజీగా చేయొచ్చు అన్నమాట. అయితే వేసేటప్పుడు మరీ ఫాస్ట్గా అలా పడేయకుండా కొంచెం నిదానంగా వేయండి. ఇలా ఊడి రాకుండా ఉంటుంది. ఊడొచ్చినా కూడా ఆ పీస్ మాత్రం అలా పెట్టేసి మరి నీళ్ళతో అద్దేస్తే అతుక్కపోతుంది అనమాట. ఏమీ ప్రాబ్లం ఉండదు. రొట్టె ఎలా ఉన్నా బాగుంటుంది. చిన్న చిన్న పొరపాట్లైనా కూడా రొట్టె చేసుకోవడము ప్రాక్టీస్ చేసుకోండి. చాలా ఈజీగా వచ్చేస్తాయి. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి సపరేట్ సైడ్ డిష్ కూడా ప్రత్యేకంగా అవసరం లేదు. పప్పు తినొచ్చు, రసం తినొచ్చు, సాంబార్ తినొచ్చు, ఊరగాయ తినొచ్చు. ఆ తర్వాత ఓన్లీ నెయ్యి ఆవకాయతో కూడా తినొచ్చండి. ఆ తర్వాత హనీతో కూడా బాగుంటుంది, బెల్లంతో బాగుంటుంది. చాలా రకాలుగా ఏ కూర అయినా కూడా మనము నంచుకొని తినొచ్చు అన్నమాట. అంత బాగుంటుంది. చూడండి బాగా పొంగింది కదా రొట్టె. ఇలా చేసుకొని చూడండి. జొన్న రొట్టెలు చేయాలంటే భయపడకుండా ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు. చేయటంలో ఎక్స్పర్ట్ కూడా అయిపోతారనమాట. చూశారు కదా, ఇలా నేను రొట్టెలన్నీ చేశాను. ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఈ మెథడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.